మరి మనం నూతన సృష్టి కదా, పాతవన్నీ గతించిపోవాలి కదా, అంతా క్రొత్తవైపోవాలి కదా, అయ్యామా లేదా? అది నా ప్రశ్న. అది ఇంకా పాత అలవాట్లు కంటిన్యూ అవుతున్నాయా? ఒకప్పుడు దురుసు, ఇప్పుడు అదేనా? ఒకప్పుడు పాపానికి ఇట్టే ఆకర్షితులయ్యే జీవితం, ఇప్పుడు అదే ఉందా? సేమ్. ఒకప్పుడు ఏమండి ప్రతి మాటకి తీవ్రమైన స్పందన, మరి ఇప్పుడు కూడా అదే ఉంటుందా? మార్పు ఉందా లేదా? ఫస్ట్ పాయింట్ అది మనం గ్రహించాలి. లేకపోతే నువ్వు దశలు దశలుగా ఉన్నత స్థాయిలోనికి రావడం కష్టం. పాత వ్యక్తి చనిపోతే, ప్రాచీన పురుషుడు ప్రాచీన స్వభావాన్ని వదులుకోమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నువ్వు నవీన స్వభావమును ధరించుకుని ప్రభువులో కొనసాగాలి. అది వాక్యం. అప్పుడే మనం నూతన పరచబడిన వాళ్ళము. ఒకనాటి జీవితమే ఈనాడు కూడా అదే కంటిన్యూ అవుతుందంటే, ఆర్ యు ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్? నువ్వు క్రీస్తులో ఉన్న వ్యక్తివా కాదా అనేది ఈ రాత్రి మనం ప్రశ్న వేసుకోవాలి సంఘం. పాతవి గతించను, సమస్తము నూతనమాయను అన్నాడు. సమయాలు దశలు చూడండి. ఒక పరిచారకుడికి ఎంటర్ అయ్యాడు దేవుని సన్నిధిలోనికి. కొద్ది కాలంలోనే ఒక ప్రవక్తగా దేవుని చేత నియమించబడ్డాడు. తర్వాత బలమైన ప్రార్థనాపరుడయ్యాడు. అంతేకాదు ఇశ్రాయేలీలకే ఏమాడు న్యాయాధిపతి అయినాడు. దేవునికి స్తోత్రము కలుగును. నువ్వు ఎలా ఉంటూ వస్తున్నావు అని ప్రశ్న. ఒకనాటి నుంచి ఈనాటి వరకు రక్షించబడినటువంటి మనము నేటికి ఎన్ని సంవత్సరాలు రక్షించబడి ప్రభువుని ఎరిగి ఎన్ని సంవత్సరాలు? అయితే మార్పు అనేది క్రమంగా వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సంగమ నిజంగానే పాతవి గతించిపోయినాయా? మరి సమస్తము నూతనం అయిపోయినాయా? అపోస్తలుడు అయినటువంటి పౌలు ఏమంటారు తెలుసా? జీవించువాడనికను నేను కాను, మరి క్రీస్తే నాలో జీవించుచున్నాడట. సంగమ బాప్తిస్మంలో చాలా క్లియర్ ఉంటుంది అన్నమాట. రోమాపత్రిక 6 ఏముంటుందో తెలుసా? నువ్వు నీటిలోనికి దిగినప్పుడు ఇట్లా ఉంటుంది అన్నమాట. నీటిలో ముంచి ఏం చేస్తాం? టింగని లేపుతాం పైకి. దాని అర్థం ఏంటి? నువ్వు పాపం విషయంలో మృతుడవు, మృతురాలవు. నీతి విషయంలో పునరుద్ధానుడవు. దేవునికి స్తోత్రము కలుగును. మరణ పునరుద్ధానాల సూచన బాప్తిస్మంలో కనబడుతుంది అన్నమాట. అక్కడ మనం ఎందుకు నీట మూలిగి నీటిలోంచి లేపుతున్నారంటే, మనం పాపం విషయంలో మృతులమయ్యాము, చనిపోయాము, ఇక క్రీస్తులో బ్రతికి ఉన్నాం. నువ్వు నూతన సృష్టి. పాతవి గతించిపోయినాయి. పాత వ్యక్తి చనిపోయాడు, చనిపోవాలి. నూతన వ్యక్తిగా నువ్వు లేపబడాలి. 4 దశలు చూసిన ఈ సమూయేలు గురించి ప్రభువు ఏమన్నారు తెలుసా? 99వ కీర్తనలో చదవండి. 99వ కీర్తనలో 5-6 వచనాలు మనం చూస్తే చూడండి ఏముంది అక్కడ. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలుండెను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంగమా చూడండి, దేవుని యాజకుల్లో 2 ఉన్నారు, మోషే అహరోనులు ఉన్నారు యాజకత్వంలో. అయితే సమూయేలుని దేవుడు అంటారు, ఆయనకు ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత గొప్ప జీవితము, ప్రార్థనా జీవితం. సమూయేలు యొక్క ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టం. ఒక ప్రవక్తగా ఒక రోలు, ప్రజలకు తీర్పు తీర్చేటువంటిది ఒక రోలు, పరిచర్య చేయటం ఒక రోలు. కానీ అన్నిటికంటే మించి ప్రార్థన దేవుడు చాలా ఇష్టపడినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంగమా, మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థనా పరులలో చాలా ప్రాముఖ్యత. సమూయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడు అని అన్నాడు. వాళ్ళ తల్లి ప్రార్థన వర్రాలు. హన్నా ఎవరు చెప్పండి? ప్రార్థన వర్రాలు హన్నా. మన బలమైన ప్రార్థనలు ఉంటే బిడ్డలకు అటువంటి ప్రార్థన జీవితాలు ఎంతో కొంత వస్తాయి. పైపెచ్చు సమూయేలుని బాల్యంలోనే సమర్పించేసింది కాబట్టి అతనికి మందిరంలో ఒకటే పని, ఏమైనా పని ఉంటే చేయడం, లేకపోతే వెళ్ళి ఏం చేసుకోవాలండి? ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి. నువ్వు మొరపెట్టడమే దేవుని సన్నిధిలో కూర్చుని. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది సంగతి.
ప్రార్థనాపరుడు అయితేనే దేవుని గురించిన ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతావు. దేవుని గురించిన ఎక్కువ విషయాలు నువ్వు తెలుసుకోగలిగితే ప్రజలకు నువ్వు న్యాయాన్ని తీర్చగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపొస్తలుడైన పౌలు అంటారన్నమాట కొరింథీ పత్రికలు ఏమనంటే, పరిశుద్ధులు ఈ లోకానికి తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్నారు. లేదు, ఏ స్థాయికి వెళ్ళాలి? ఒక పరిస్థితిని చూసి ఇది ఏంటి, కరెక్టా కాదా, ఏం జరుగుతుంది అసలు, దేవుని చిత్తములో ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది అంచనా వేసి చెప్పగలిగే స్థాయిలోనికి దేవుని బిడ్డలు రావాల్సి ఉండగా, ఈరోజు మా పరిస్థితి ఏంటో చెప్పని పరిగెట్టే స్థితిలో ఇంకా దేవుని బిడ్డలు ఉండడం చాలా బాధాకరం అన్నమాట. ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా ఇంకా నూతన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి మనకు ఉండాలంటే, దేవుని పేరట ఈ లోకంలో నువ్వు మాట్లాడాలన్నా, దేవుని పేరట ఒక వ్యక్తికి ఒక మాటను నువ్వు అందించాలన్నా కూడా, వాళ్ళకి న్యాయం ఏంటో నువ్వు చెప్పాలన్నా కూడా నీలో ఆయన వాక్కు ఉండాలి. ఆయన వాక్కు నీలో ఉండాలంటే అసలు ముందు నువ్వు ఆయనకు మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. నీ మాట ఆయన యందును, ఆయన మాట నీ యందు నిలిచి ఉంటే అప్పుడు ఆయన సమస్తము నీ పక్షాన్ని జరిగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఫలిస్తావు. అయితే మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. రాత్రి అభివృద్ధి ఉందా లేదా? సంపూర్ణముగా దేవుని ఆత్మచేత నడిపించబడాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సంపూర్ణంగా మనం సమర్పణ చేసుకోగలగాలన్నమాట. సంపూర్ణమైనటువంటి సమర్పణ. మాటలలో దేవుని చిత్తమే జరగాలి, ఆలోచనల్లో దేవుని చిత్తమే జరగాలి. ఏం చేసినా నువ్వు అది దైవ చిత్త ప్రకారమే నువ్వు చేయగలవు. నేను కాదు జీవించాల్సింది, ఆయనే నాలో జీవించాలి. నా ఇష్టము కాదు, నా ప్రభు చిత్తమే జరగాలనే ఆశ ఫస్ట్ మనలో ఉండాలి. సంపూర్ణ సమర్పణే సంపూర్ణ శక్తివంతమైన జీవితానికి దారితీస్తుంది. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని ఆత్మను కలిగి ఉంటే బాగానే ఉంది, కానీ ఆయన నువ్వు కలిగి ఉండడం కాదు, ఆయన నిన్ను కలిగి ఉన్నాడా, నువ్వు ఆయన కంట్రోల్లో ఉన్నావా లేదా, అది ఇంపార్టెంట్. ఆయన కంట్రోల్లో నువ్వు ఉంటే కదా నిన్ను వాడుకునేది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు నా చెప్పు చేతలు, ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు, నేను నా చెప్పు చేతలు ఉంటే కనుక నేను అతని ద్వారా ఏదైనా చేయగలుగుతాను. కానీ ఒక అరగంట ఉంటాడు, ఇంకొక అరగంట తన పనిలో తను ఉంటాడు అనుకో, నేను 100% అతనితో పని చేయగలనా? చేయలేని, కష్టం. ఒక అరగంట టైం ఇస్తాడు, ఒక అరగంట టైం ఇవ్వడు. కొన్ని విషయాల్లో సబ్మిట్ చేసుకుంటాం, కొన్ని విషయాల్లో సబ్మిట్ చేసుకుంటాం, కొన్ని విషయాల్లో ప్రభువా నీ చిత్తం అంటాం, కొన్ని విషయాల్లో నా ఇష్టమే జరగాలనుకుంటాం. దట్స్ వై వీఆర్ ఫెయిల్డ్. అందుకే మన జీవితాల్లో పతనం అనేది చూస్తూ ఉన్నాం. సంపూర్ణమైనటువంటి విజయాన్ని, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే సంపూర్ణ సమర్పణ లేక. సంఘం సమయలు అలాంటి వ్యక్తి కాదు. ఆయన సంపూర్ణంగా దేవునికి ఏం చేసినాడు? సమర్పించుకున్నాడు. ఆయనే ప్రభువే నా తల్లి, ప్రభువే నా తండ్రి, ఆయనే సర్వం అన్నట్టు దేవుని బాధల దగ్గర బతికినాడు. ఎలా మారుతూ వచ్చాడంటే ఒక పరిచారకుడిగా, ప్రవక్తగా, ప్రార్థనాపరుడిగా, న్యాయాధిపతిగా దేవుడు ఎన్ని రోల్స్ ఇచ్చాడు. యేసు ప్రభు కూడా 12 మంది ఆ శిష్యులతో, అపోస్తలులతో ఇలా అంటారు, ఈ 12 మంది కూడా 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాలకు కూడా న్యాయకర్తలై ఉంటారు అన్నాడు ఆయన. అంటే ఏ స్థాయి మంది, ఏ స్థాయికి వెళ్ళాలంటే న్యాయం తీర్చగలిగే స్థాయిలోనికి నువ్వు నేను పోవాలి. అంటే ఇప్పుడున్న జీవితం ఎంతవరకు ఉంది? అనేకులకు మంచి ఏంటో చెడు ఏంటో చెప్పగలిగే స్థితిలోకి ఎప్పుడు వస్తావు? మరి ప్రభు ఏమన్నా తెలుసా, ఏవి ఘనములో ఏవి నీచములో నువ్వు గుర్తుపట్టిన ఎడల అప్పుడు నా నోటి మాట ఉంటావు. దేవుని మాట నీలో ఎప్పుడు ఉంటుందంటే నువ్వు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది గుర్తుపట్టాలి. ఫస్ట్ సమయాలకి ఏది కరెక్టో ఏది రాంగో తెలిస్తేనే న్యాయం తీర్చగలుగుతాడు. అవునా కదా? ఇప్పుడు కోర్టుల్లో జడ్జిలు ఉంటారు కదా, న్యాయశాస్త్రం చదవకుండా వాళ్ళు తీర్పు తీరుస్తారండి. ఏ సెక్షన్ కింద తీర్పు తీరుస్తున్నారు, ఏంది ప్రకారం మీరు తీర్పిస్తున్నారనేది వాళ్ళు చెప్పి ఇవ్వాలి జడ్జిమెంట్ అనేది. మనం ఒకళ్ళు ఒక మాట, ఒక ఎగ్జాంపుల్ ఈ లోకంలో ఇది కరెక్ట్ కాదని అంటున్నాం అనుకో, దేని ప్రకారం? పలానా పద్ధతి కరెక్ట్ కాదు, దేని ప్రకారము? ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏమన్నారంటే, నాకు యాజకుల్లో మోషే అహరోన్లు ఉన్నారు, నాకు ప్రార్థన చేసిన వాళ్ళలో సమూయేలు అన్నారు కదా. ఎగ్జాంపుల్ మోషేని చూద్దాం. మోషే కూడా న్యాయాధిపతే. మోషే ఒక నాయకుడు, మోషే ఒక ప్రార్థనాపరుడు, మోషే ఒక న్యాయాధిపతి. నిర్గమాకాండం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 13 నుంచి, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండ్రి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నువ్వు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పనేంటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే
దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. చదవండి ఈ మాట. వారికి వ్యాజ్యము ఏదైనను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. న్యాయం తీర్చాలి, దేవుని కట్టడలు విధులను గురించి వాళ్లకు తెలియజేయాలి. ఏది కరెక్టో ఏది రాంగ్ అనేది నువ్వు చెప్పాలి. దేవుని యొక్క మాటల మీద అవగాహన లేకపోతే, దేవుని యొక్క వాక్యం మీద అవగాహన లేకపోతే ఎట్లా చెప్తారండి? ఏది కరెక్టో ఏది రాంగో మనం ఎట్లా చెప్తాము? చెప్పలేం కదా. ఇప్పుడు నేను ఒకసారి ఒక హెయిర్ స్టైల్ షాప్ పోయినప్పుడు ఆయన అన్నాడు ఇలాగా, అంటే హెయిర్ స్టైల్ వేసి ఆయన, సార్ మాకు ఇలా కలిసి రావట్లేదు, ఏమంటే మరి ఏమన్నా చూపించాలా మా 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 షాప్ని, ఎక్కడైనా ఏమన్నా తేడాగా ఉందా మా షాపులో, ఏదైనా పడగొట్టాలా, ఏదైనా తిరిగి కట్టించాలా అని చెప్పాడు. మీరు అలా చూస్తారా అన్నాడు. ఎవరిని పట్టుకుని అంటే మీరు అంటే క్రిస్టియానిటీలో ఇలాంటివి ఉంటాయా సార్ అన్నాడు ఆయన. అంటే ఇంట్లో కలిసి రాకపోతే కనుక గుమ్మం పడగొట్టించి కిటికీలను కూల్చేసి మొత్తం మూసి ఇలాంటివి ఏమైనా చేస్తారా అని అడిగాడు ఆయన. నేను అన్నాను అలాంటివి ఏం లేవండి అన్న. ఎందుకని అడిగాడు ఆయన. ప్రభువే సర్వం, దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడ ఆయన నామం కనపరచబడుతుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ఎక్కడ దేవుని యొక్క అవగాహనతో ప్రజలు ఉంటారో అక్కడ అద్భుతమైనటువంటి మార్గం వాళ్ళకి కనబడుతుంది. ఎందుకంటే మన దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన యొద్ద చీకటి ఎంత మాత్రం లేదు. ప్రభువులో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు, ప్రభువును వెంబడించేవాడు, తను వెళ్ళే మార్గం మీద అవగాహన ఉన్నవాడు. యేసు ప్రభు గురించి ఎలా ఉంటుంది అన్నమాట. ఆయన ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి తిరిగి వెళ్ళునో ఆయన ఎరిగి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హీ నోస్ వేర్ హీ కమ్స్ ఫ్రమ్ అండ్ వేర్ హీ వాంట్ టు గో. సమస్తం ఎరిగిన వాడిని వెంబడిస్తే నీకు సమస్తం అర్థమవుతాయి. సమస్తం ఎరిగిన వాడిని సగం సగం వెంబడిస్తే మనకేం అర్థం కాదు. ప్రభు ఇలా అన్నారు, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల ప్రతి దినము ఎవ్రీడే ఫస్ట్ నిన్ను నువ్వేం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలంటే నువ్వు చావాలి. ఫస్ట్ జీవించువాడవు నువ్వు కాదు, క్రీస్తే నీలో జీవించాలి. కాబట్టి క్రీస్తు వలె నేను ఏం మోయాలి? సిలువను మోయాలని ప్రభు ఒక వాక్యం చెప్తున్నాను. ప్రతి దినము నిన్ను నువ్వు ఉపేక్షించుకుని సిలువ మోసుకుంటూ ప్రభువును వెంబడించాలి. సిలువలు ఏమున్నాయి? శ్రమ ఉంది, అవమానం ఉంది, నిందలున్నాయి, దెబ్బలున్నాయి, రక్తం ఉంది. అవునా వాళ్ళే ఉన్నాయి లేవు ఇవన్నీ. ఒక మాట అంటే నేను మందిరానికి రాను, నువ్వు సిలువ మోస్తావు, బకెట్ నీళ్ళు కూడా మోయవు, ఈ సిలువ మోస్తావు. అవమానాలు వద్దు, నిందలొద్దు, కష్టమొద్దు, శ్రమలొద్దు, సిలువొద్దు. ఏం కావాలి? ఏం లేదు బాబు. ఏం లేదా? ఉంది. ఏంటది? ఇలా కళ్ళు మూస్తే అలా కళ్ళు తెరిసరికి ఎక్కడ ఉండాలట? పరలోకమే. అక్కడికి వెళ్ళిపోతాను. ఎవరు తీసుకెళ్తారు? ఓలు అటు తీసుకెళ్తారు. నిన్న ఏం లేదు బాబు, అంతా ప్రభువే. అందుకే వాళ్ళని నేను కలవలేను. నాకు చిరాకు వచ్చింది. చాలా కాలం కలిసి అలసి ఆగిపోయాను. ఎందుకు తెలుసా? మారు మనసు రావట్లే. వై? ప్రార్థనలో, వాక్యములో సరైన అవగాహన, సరైన సహవాసం దేవునితో మనకు లేకపోతే ఏమీ తెలియదు మనకు. తల్లిగా ఉన్నవాళ్ళు బిడ్డలకు చెప్పుకోవాలొద్దండి దేవుని గురించి? అంటే ముందు నీకు తెలియాలిగా. మన ఇరుగు పొరుగు వారికి ప్రభు గురించి చెప్పాలి, ముందు నీకు తెలియాలిగా. మోషే తన యొద్దకు వచ్చే వారందరికీ కూడా దేవుని ధర్మశాస్త్ర విధులను, న్యాయము, కట్టడలను గురించి వివరించి వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు మోషే. ఆయన చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు అన్నమాట. సమూయేలు కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు న్యాయాధిపతిగా నియమించారు ఆయన్ని. ప్రజలు వచ్చి ఆయన కష్టం చెప్పుకోవడం, అయ్యా ఇలా జరుగుతుందా ఇంట్లో, ఏంటయ్యా పరిస్థితి? ఒక వ్యక్తి నీకు ఫోన్ చేసి, అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది, ఏంటో మాకు అర్థం కావట్లేదు, మీరు ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏదైనా ఒక మాట చెప్పండి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఇలాగా, మా ఫ్రెండ్స్ అడిగారు మమ్మల్ని, ఏమని?
ఇలాగ ఉంది మా ఇంట్లో, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తే బెటర్ అంటావు? నువ్వు మందిరానికి వెళ్ళే బిడ్డవు కదా, నువ్వు ప్రభువుని నమ్ముకుని బిడ్డవు కదా, నీకు వాక్యాలు అవి తెలుసు కదా, ఏమంటావు అంటే, ఆ బిడ్డలు బైబిల్ ఇలాగుంది, పరిశుద్ధ గ్రంథములు ఇలా ఉంది, దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు అలా చెయ్యండి, దేవుడు మీ జీవితంలో కార్యము చేస్తాడు అని చెప్తే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు సాక్ష్యం చెప్పినారు. ఎంత సంతోషం అనిపించిందంటే, దేవుని బిడ్డలు వారి జీవితాల్లో కార్యాలు చూడాలి. నీ వల్ల ఒకరు దేవునికి దగ్గర కావాలి. మన జీవితం అనేకులకు మాదిరికరంగా ఉండాలి, దేవుడు కోరుకుంటున్నారు అన్నమాట. ప్రార్థనా జీవితము, వాక్యపు అవగాహన, దేవునితో సహవాసము మన జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ కలిగి ఉంటామో అనేకులకు ఆశీర్వాదకరంగా మనము మలచబడతాం అన్నమాట. ఎక్కడ సమూయేలు ఏ స్థాయికి వెళ్ళారు చూడండి. ఆయన ఒక పరిచారకుడికి ఎంటర్ అయ్యాడు మందిరంలోకి, చిన్నగా పనులు చేయడమే, ఆ పని ఈ పని, ఆ పని ఈ పని. నమ్మకంగా ఉండేసరికి దేవుడు నేను మాట్లాడాలి సమూయేలుతో, సమూయేలేమో నాతో మాట్లాడాలి, ముఖాముఖిగా వచ్చారు ఆయన. సమూయేలు అని పిలవడం, ఆశ్చర్యపోవడం, తర్వాత మాట్లాడడం మొదలు పెట్టడం, ఏం చేయబోతున్నారో ప్రభు సమూయేలుకు చెప్పడం. ఆశ్చర్యం కదా, ఇజ్రాయేలులో నేను ఇలాంటి కార్యం చేయబోతున్నాను, ఇశ్రాయేలీల మధ్యలో నేను ఇటువంటి కార్యం నేను చేయబోతున్నాను, దేవుడు వచ్చి చెప్పడం. ఎంత ఆశ్చర్యం. తర్వాత ఏ ఇశ్రాయేలీలు దేవుని వెంబడిస్తున్నారు, ఆ ఇశ్రాయేలీలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన ప్రార్థన చేయడానికి కూడా ఎవరు వచ్చారు చెప్పండి? సమూయేలే. ఇజ్రాయేలు మొరపెట్టారు, ఇజ్రాయేలీలు తమ మధ్య ఉన్నటువంటి దేవునికి విరోధమైన వాటిని తొలగించుకున్నారు, అయినా కూడా ఇంకా ఏమీ కార్యాలు చూడలేదు వాళ్ళు. ఎప్పుడు కార్యం స్టార్ట్ అయిందంటే సమూయేలు వచ్చి మోకరించగానే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎస్, ఆనాటి దినం వల్ల మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు అమాలేకీయుల మీద ఇజ్రాయెల్కి విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత బాగుంది చూడండి. అసలు ఒక్కొక్క స్టేజ్ చూడండి. మన జీవితాలు అట్లా ఉండాలి ఆశీర్వాదకరంగా. మనం పై సంగతులు, పై వ్యవహారాలు చూస్తూ ఉంటే మనం పై వ్యక్తులుగా ఉండిపోతాం అన్నమాట. సొసైటీని బాగా ఎక్కువ చూస్తున్నాం అనుకో, ఇలాగ అవ్వాలి, ఇలా జరగాలి, అలా ఇట్లా అనుకుంటావు. అది ప్రాముఖ్యం కావు అవి. ఎందుకంటే దేవుడు అన్నీ నీకు అట్లా చెప్పలే. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘ సహవాసములో మనం ఎన్నో అనుభవిస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు మందిరానికి వచ్చాం, ఇక్కడ ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు, హడావుడి భోజనాలు, తర్వాత అసలు ఇక్కడికి వచ్చి నువ్వు పొందేదేంటి? ఇక్కడికి వచ్చి మీరు నేను అనుభవించేది ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయా లేదా చెప్పండి? ఏం తగులుతుంది మీకు? నిజమా? ఏవో ఫ్యాన్లు కనబడుతున్నాయి, కానీ మొత్తం గాలి తగులుతుంది అంతే. మందిరానికి వచ్చి ఆయన ఏదో కనబడుతున్నాడు, వాకింగ్ చెప్తున్నాడు, కానీ నీ యొక్క హృదయాలు కదిలించబడాలి. దేవుని సన్నిధిని అనుభవించి వెళ్ళాలి. దేవుని మాటలు పొందుకుని మనం అక్కడి నుంచి పోవాలి. యేసు యొద్దకు ఎవరు వచ్చినా కూడా ప్రభు వారిని బలపరిచి, స్వస్థపరిచి, నూతనపరిచే పంపించారు. రోగులుగా వస్తే స్వస్థపరిచి పంపించారు. దురాత్మల చేత పట్టబడి వచ్చినప్పుడు విడుదలిచ్చి పంపించారు. అన్యాయస్తులు వచ్చినప్పుడు న్యాయవంతులుగా మార్చారు. పాపిష్టి జీవితం జీవించిన ప్రజలకు పరిశుద్ధ మార్గాన్ని చూపించినారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతం. హౌ డు యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుని ఎలా వెంబడిస్తామండి? ఇన్ని వాక్యాలు తెలుసుకున్న తర్వాత కూడా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని విశ్వసించి నేను దేవుని సన్నిధికి వెళ్ళి జవాబులు పొందుకోవాలనుకోవాలి తప్ప అవన్నీ వద్దండి, పలానా చోటకి వెళ్తే చెయ్యత్త అయిపోద్దంటే ఇంక నేను మార్చలేడవడం. ప్రభు ఈ మాట ఖచ్చితంగా చెప్పారు. నువ్వు 2 కాళ్ళు కలిగి నరకాన్ని పోవడం కంటే 1 కాలు కలిగి పరలోకానికి రావడం మేలు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక నీకు ఈ స్వస్థత కాదు, నీ జీవితాన్ని కాపాడుకో, పరిశుద్ధంగా కాపాడుకో, పాపానికి చోటు ఇవ్వకో, నీ కన్ను నీకు అభ్యంతర పరిస్థితి తీసి పక్కన పెట్టు అన్నాడు. అంటే అది అటువంటి తీవ్రత కలిగి ఉండి, ఇవి నాకు ప్రాముఖ్యం కాదు. ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా కలిసిపోతాయి భూమిలో, ఇవి ప్రాముఖ్యం కాదు, కానీ నీ అంతరంగాన్ని కాపాడుకో అని ప్రభు చెప్పారు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు చెప్పారు. సమూయేలు ఆత్మ సంబంధి, మోషే ఆత్మ సంబంధి. సంఘం మనల్ని కూడా దేవుడు ఇష్టపడాలి. సమూయేలు ప్రార్థన ప్రారంభిస్తే దేవుడికి ఇష్టం. నాకు ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడు అని ప్రభు చెప్పారు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి. నువ్వు ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను. నేను రక్షించబడిన తొలి దినాల్లో దేవుని మహిమ కోసం చెప్తున్నా అంతే. ఒక తల్లి వచ్చి ప్రవచించినారు మా ఇంటి దగ్గర. సడన్గా వచ్చి ఒక చోట
నా కుమారుడు నువ్వు నీ ప్రార్థన నా దృష్టికి పరిమళం వలె ఉన్నది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకంత ఏం తెలుసు అనుకునేవాడిని నేను. కానీ అప్పటికే ప్రభుకు సమర్పించుకుని నువ్వు కుమిలిపోయేవాడిని గదిలో పడి ఏడుస్తూ ఆ జీవితాన్ని సబ్మిట్ చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుండేవాడిని. ఒకటే ఎందుకు అలా అయిపోయానో నాకు తెలియదు, చూస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. మా వాడు ఇలాగ అయిపోయాడు అంటే ఏమైనా అయిందా అనుకున్నారు. ఏమైందో తెలియదు. కానీ ఇది ఒకటే పని, ఆ గదిలో కూర్చొని ఫస్ట్ గది ఎంట్రన్స్ గది, 3 గదులు ఉండేవి. ఎంట్రన్స్ గదిలో నేను ఉండేవాడిని. అక్కడే కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసుకోండి, వాకింగ్ చదివేవాడిని. అక్కడే ఉన్నా. అందుకే ఇంట్లో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి 6 months ఉన్నావు అక్కడనే. ఒకటే మాట ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తుంటే అప్పుడు ఒక తెల్ల వచ్చి చెప్పినారు, నా కుమారుడు నీ ప్రార్థన దేవుని దృష్టికి పరిమళం వల్ల ఉన్నది. నా కుమారుడు నువ్వు ప్రార్థించి నువ్వు నా సొత్తు కుమారుడా. మరి ఎప్పుడో ఒక దైవజనుడు ఇంటికి నెతుక్కుంటూ వచ్చి మరి ఆయన కొంచెంసేపు దేవుని విషయాలు చెప్పి వెళ్ళిపోయినాడు. నువ్వు అవసరం బాబు దేవునికి. సంఘం ఒకటి నేను చెబుతున్నా, మన క్యారెక్టరో మన మీద గొప్పోళ్ళు మన కాదు, కానీ ఆయనకు అందృష్టి పడితే అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం కలుగునుక. ఇంతమంది గొర్రెలు కాచుకున్నారు ఇజ్రాయేలీల్లో. ఏంటో దావీదు, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? నువ్వు చెప్పలేం. మనం ఏదో ఈనాడు దావీదు గురించి తెలిసింది కాబట్టి కీర్తనాకారుడు, ఆరాధించకూడదు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ నో యూ డోంట్ నో వై. దేవునికి అందృష్టి ఎందుకు అక్కడే పడింది? ఇంతమంది గొర్రెలు కాచుకుంటుంటే అతను నేను ఎన్నుకున్న వ్యక్తిత్వను అని ప్రభు చెప్పారు. వై పడిందంతే, దేవునికి అందృష్టి అంతే. సంగమం మన జీవితం ప్రభువుకి నచ్చాలి, ఇష్టపడాలి ప్రభు మనల్ని. మనం అంత ప్రభువుని ప్రేమించేవారుగా ఉండాలి. అందరూ సామాన్యులే. మోషే సామాన్యుడే, ఆయన అహరోను గారు సామాన్యులే, సమూయేలు గారు సామాన్యులే. కానీ దేవుడే ఎటు తీసుకెళ్లారు వాళ్ళని? అంచెలంచెలుగా అనేకులకు, 1000 మందికి, అవునవును లక్షల మందికి ఆశీర్వాదకరంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నగా ప్రారంభించిన నెమ్మదిగా అంచెలంచెలుగా మనం ప్రభువుకు నమ్మకంగా వెళ్ళే కొలది ప్రభువు ద్వారాలు తెరుచుకుంటూ వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం విశ్వసించి ప్రభుతో అడుగులు వేయడం మనం నేర్చుకోవాలి. బిలీవ్ ఇన్ హిమ్, హీ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. నీ హృదయంలో దేవునికి చోటిచ్చి సరెండర్ అయిపోయాడు. ప్రార్థనలో ఈ సరెండర్ మనకు లేకపోతే సంగమా, దేవునికి సంపూర్ణ సమర్పణ మనం చేసుకోకపోతే, నువ్వు ఎన్ని పదాలు పలికినదంటే వేస్ట్ ఆఫ్ ట్రాష్ అది. బికాస్ దెర్ ఇస్ నో యూజ్. నీ ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండదు. కొంతమంది ప్రార్థనలు దేవుడు కనీసం తీసుకోవడానికి ఇష్టపడలే. సౌలు తన చివరి దినం వల్ల యెహోవాకు మొరపెట్టాడు. ఊరీమి ద్వారా, తుమ్మీము ద్వారా, వెలుగు ద్వారా, ప్రవక్త ద్వారా, ఏమీ లేదు అతనికి, 0. బికాస్ ఇతను అక్కడ హృదయంలో దేవునికి చోట్లేదు. నీకు హృదయంలో దేవునికి విలువ లేనప్పుడు, దేవునికి చోటున్నప్పుడు నీకు ఎందుకు చేయాలండి కార్యాలు? నువ్వు ఎన్ని సభలు కన్నా పరిగెట్టి చూద్దాం, పరిగెట్టండి చూద్దాం. నువ్వు ఎక్కడ పోయినా నీకేం ఛాన్స్ ఏం లేదు అసలు. చాలా సిల్లి. అది చూడండి, దేవుడు కూడా గొప్ప వేదో చెప్పట్లే. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా యొద్దకు వచ్చి నా కాడి మోయ నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకో. రావో నేర్చుకోము. బట్ మొత్తం ప్రపంచమంతా ఏదో చుట్టూ ఎక్కడ ఎవరు వెళ్ళమన్నారు? హూ టోల్డ్ యూ టు గో? సంఘం సొంత నిర్ణయాలు 100 తీసుకోవచ్చు మన జీవితంలో. ఎస్, దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు టేక్ ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. నో వన్ విల్ అబ్జెక్ట్ యూ. నేను ఎవడో ఏం కాదండు, వెళ్ళిపోవచ్చు. బట్ నో, అక్కడ దేవుని చిత్తం జరగకపోతే నేను నష్టపోతాం. నో. ప్రతి వ్యక్తికి దేవుడు టైం ఇస్తున్నారు. సంఘం ప్రతి వ్యక్తికి దేవుడు సమయం ఇస్తున్నారు. ప్రతి వ్యక్తిని పరీక్షిస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా మనం దేవుణ్ణి లోకానికి పరిచయం చేయలేం. ఇట్స్ ఇంపాసిబుల్. మన నమ్మకంగా ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళాలంతే. ఒక స్థాయి అనేది సంగమ అంచెలంచెలుగా దేవుడు ఇవ్వాలంటే ఎలా ఉన్నదో చూడండి. పరిచారకునిగా, ప్రార్థనాపరుడిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా నిన్ను తీసుకెళ్ళాలి పైకి. ఎందుకు ఉంచారండి? ఇంకా బాగా కూరలు చేసుకుని తిను, మంచి చీరలు కొనుక్కో, నాకు మొరపెట్టుము, నేను నీకు 6 గజాలు ఇచ్చేది, 6 సెంట్లు. ఆపిగా మారాలి. ఒకే దశ కాదండి. వయసు పెరుగుతుంది, అవునా కాదా? ఆయుష్ తరుగుతుంది, కానీ ఆత్మీయత ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎస్ సంగమా, మన ముగింపు కూడా బాగుండాలండి. జాగ్రత్తగా మీ ఘటములు కాపాడుకోమని ప్రభు చెప్పారు. లవ్ యువర్ గాడ్. ప్రభుని ప్రేమించాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు చిత్తం చేయాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకు? ఆయన వల్లే మనం బ్రతకాలి. పౌలు బ్రతికారు, అందుకే జీవించేవాడు నేను కాదు,
నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అందుకే ఈ మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు కూడా అట్లీస్ట్ నన్ను పోలి నడుచుకున్నాను. ఎంత ధైర్యం అండి! నన్ను పోలి నడుచుకుంటే చాలు, ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని ఆయన ఒక మాదిరి చూపారు. ఎందుకంటే ఆయన పూర్తిగా చనిపోయాడు. పాత సౌలు కాదు, పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ తెలియక చేసి తిని గనుక కనికరించబడి తిని అన్నారు. సంఘం అప్పుడు అయిపోయింది తెలియక. బట్ ఇప్పుడు తెలిసి మనం చేస్తున్నామంటే ఇంకా పాత ప్రాచీన పురుషుడు నీలో బ్రతికే ఉన్నాడు, వాడు బుసలు కొడుతూనే ఉన్నాడు. దట్స్ వై మనం దేవునికి లోబడలేకపోతున్నాం. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? సంపూర్ణంగా నీకు లోబడే కృప నాకు ఈ ప్రభా, నీ దృష్టికి ఇంపైన ధూపం వేసే జీవితం నాకు ఈ ప్రభా, నా ఆత్మీయ జీవితాన్ని ఒక మెట్టెక్కించని దేవుని సందులో ప్రార్థన చేద్దాం.